ప్రతి ఏటా క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని ప్రముఖ మెజిషియన్ విశ్రాంత ఉపాధ్యాయుడు కేడీజే బాబు అనాథ పిల్లలకు నూతన వస్త్రాలను పంపిణీ చేయడం ఎంతో అభినందనీయమని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత కొనియాడారు. ఎప్పటి మాదిరిగానే కేడీజే బాబు క్రిస్మస్ పండుగ సందర్భంగా కర్నూలు నగర పరిధిలోని అభయగిరిలోని అనాథాశ్రమంలో బాలలకు నూతన దుస్తులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గౌరు చరిత చేతుల మీదుగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బాబు అనాథ పిల్లలకు నిత్యం ఇలాంటి సహాయం అందించడం ఆయన గొప్ప మనసుకు నిదర్శనమన్నారు. ఈయనను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే చిన్నారులతో వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తేవాలని, తన వంతు సాయం చేస్తానని సంరక్షకురాలిగా తెలిపారు. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు గౌరు చరిత తెలిపారు. అనంతరం పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆశ్రమం ప్రాంగణంలో మొక్కలు నాటారు. కేడీజే బాబు ఆయన కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. మనము క్రిస్మస్ పండుగలు జరుపుకుంటాం. చూడండి, యేసుక్రీస్తు మనకు ఒకటే చెప్పాడు, నేను ఈ లోకమునకు వెలుగును అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంతేకాకుండా పాపులను రక్షించడం కోసమే నేను ఈ లోకమునకు వచ్చాను అని కూడా చెప్పడం జరిగింది. నేను మీతోనే ఉంటాను, మీరు చెడు మార్గంలో పోకుండా మీకు మంచి మార్గంలోకి తీసుకొని పోతా ఉంటాను. మనకి వెలుగు చీకటి రెండు ఉన్నాయమ్మా. వెలుగంటే జ్ఞానం, చీకటి అంటే అజ్ఞానం. మనము తెలుసో తెలియకో ఎన్నెన్నో తప్పులు చేస్తూ ఉంటాం. కాబట్టి మనం చేసిన తప్పులన్నింటినీ మనకి మంచి మార్గంలో, మీకు అందరికీ ఒకటే తెలుసు, నేను అందరికీ ప్రభువును, దేశవ్యాప్తంగా అందరికీ ప్రభువును నేనే అని కూడా తల్లిదండ్రులు ఈ యొక్క సాయం కాలమున మనకి క్రిస్మస్ ఒక పెద్ద పండుగ లాగా, ఒక సెమీ క్రిస్మస్ లాగా మనం జరుపుతున్నాం. ఎందుకంటే మన దగ్గరే ఒక గొప్ప వ్యక్తి ఉన్నారు. ఎవరు? మేడం గారు. మన మేడం గారు